రైట్. జగన్ వ్యాఖ్యలపై అమరావతి రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్ కు ఈ జీవితంలో మార్పు రాదంటూ మండిపడుతున్నారు. అమరావతిని నిర్వీర్యం చేయడానికి జగన్ కంకణం కట్టుకున్నారని, మావిగన్ పేరుతో మళ్లీ అమరావతిపై కుట్రలు చేస్తున్నారని మండిపడుతున్నారు. తాజాగా వైసీపీ అధినేత జగన్ ప్రెస్ మీట్ పెట్టి రాజధానిపై తన స్టాండ్ను మరోసారి బయటపెట్టారు. మావిగన్ తమ స్టాండ్ అంటూ ప్రకటన చేశారు. మావిగన్ పేరుతోనే తాము ఎన్నికలకు వెళతామని, మావిగన్ కావాలనుకునేవారు వైసీపీకి ఓటేస్తారన్నారు. ఈసారి ఎన్నికలు మావిగన్ వర్సెస్ అమరావతి అవుతాయని వ్యాఖ్యానించారు. రైట్గా ఇదే అంశంపై మనతో చర్చించేందుకు అమరావతి రైతు శ్రీదేవి గారు ఫోన్ ఇన్ లో మనకి అందుబాటులో ఉన్నారు. మేడం నమస్తే అండి. హలో. 29 ఎన్నికల్లో మావిగన్తోనే ఎన్నికల్లో బరిలో నిలుస్తామంటూ కూడా జగన్ వ్యాఖ్యలు చేశారు. అమరావతి వర్సెస్ మావిగన్ అంటూ కొత్త నినాదాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. మీరెలా స్పందిస్తున్నారంటూ ఒక రైతుగా? ఏమండి, ఇవాళకైనా జగన్మోహన్ రెడ్డి గారు స్టాండ్ ఏంటో చెప్పినందుకు ముందుగా ధన్యవాదాలండి. ఎందుకంటే వాళ్ళ నాయకులే మీమాంసలో పడ్డారు. మన అమరావతికి జై కొట్టాలా లేకపోతే మావిగన్ ఇది చెయ్యాలా అని చెప్పి ఒక మీమాంసలో పడ్డారు. వాళ్ళ మీమాంసను కూడా ఆయన తగ్గించేశాడు. ఇవాళ మావిగన్ అనే స్టాండ్ ఒకటి తీసుకున్నాను అంటున్నాడు. ఈ మావిగన్ అంటే అర్థం కూడా ఏం చెప్తున్నా అంటే, మరి మచిలీపట్నంలో పోర్ట్ ఉంది, మరి విజయవాడలోనేమో ఎయిర్పోర్ట్ ఉంది, మరి గుంటూరులోనే విద్యా సంస్థలు ఉన్నాయి. అంటే అమరావతి రాజధానికి కావాల్సింది ఈ 3 కావాలి. మాకు అర్థం కాల. కొత్తగా రాజధాని అంటే ఒక నిర్వచనం చెప్పినట్టు ఉన్నాడండి. ఆ నిర్వచనం బాగా ఉంది జనానికి కూడా. ఇవాళ ఏ రకంగా అయితే అల్లర్లు సృష్టించి ఇవాళ నేను రైతు పక్షపాతిని, రైతులతోటే నేను ఉంటాను అన్నని చెప్పి ఆయన మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లేస్తున్నాయా అన్నట్టుంది. ఏ రకంగా అయితే మరి గత 5 సంవత్సరాల్లో మమ్మల్ని ఏ రకంగా అరాచకాలు చేశాడో, మరి ఎట్టా ఉక్కుపాదం మోపి మరి ఇదే రైతులు, మేము రైతులుగా అనిపించలేదేమోనండి. మిగతా ఈ 2% ఉన్న రైతులు మాత్రమే రైతులు అనిపించినట్టున్నారు. అందుకని చెప్పేసి ముందుగా ఆయన స్టాండ్కి అయితే మాత్రం మేము ధన్యవాదాలు చెబుతున్నామండి. ఇంతకుముందు 3 రాజధానులని, నా స్టాండ్ 3 రాజధానులు అన్నాడు. 3 రాజధానుల మీద వచ్చిన తీర్పు ఏంటో ప్రజలు చూశారు. మరి ఇవాళ మావిగన్ అంటున్నాడు. మరి సింగిల్ డిజిట్కి పరిమితం అయ్యే ఇదిలో ఆయన చేస్తున్నట్టున్నాడు. కానీ రైతుల కోసం చేసే ఇదిగా అయితే మాత్రం లేదండి. అమరావతి అభివృద్ధికి ఏ రోజు దోహదపడలేదు, అమరావతి వినాశనానికి దోహదపడ్డాడు. కానీ ఇవాళ మావిగన్ అన్న కొత్త పల్లవి అందుకున్నాడు. మరి రోడ్డు పొడుగుతా బిల్డింగులు కడితే అదే మావిగన్ అని అంటున్నాడు. ఇవాళ ఇక్కడ ఎంతో ఇన్వెస్ట్ చేసి మేము ఇంకా 9,000 ఎకరాలు ఇక్కడ ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్ ద్వారా సెల్ఫ్ ఫైనాన్స్ రాజధాని అమరావతి అని చెప్పి మేము మాట్లాడుతుంటే ఇక్కడేదో రాష్ట్రంలో వచ్చే ఆదాయాన్ని తీసుకొచ్చి మొత్తాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారా అంటే రాష్ట్ర బడ్జెట్ నుంచి ఒక్క రూపాయి కూడా అమరావతికి కేటాయించబడలేదండి. ముందుగా ప్రేక్షకులందరూ కూడా ఇది గమనిస్తే మంచిది. ఎందుకంటే ఎక్కడైతే మాత్రం వరల్డ్ బ్యాంక్ అనే, ఏషియన్ బ్యాంక్ అనే నిధులు తీసుకొచ్చి తద్వారా ఇక్కడ అభివృద్ధి చెందినాక ఈ ల్యాండే అమ్మి వాళ్ళకి ఇచ్చే పక్షంలోనే ఇచ్చేశారు. అమరావతికి భూములు ఇచ్చిన వాళ్ళు రైతులు కాదు అని చెప్పేసి వాళ్ళు రియల్టర్లు అన్నాడు. మరి లేకపోతే మా మీద ఎటువంటి అరాచక మాటలు మాట్లాడాలో మరి చూసాం. నిన్నగాక మొన్న వచ్చి లేడీస్ కి ఏ రకంగా అయితే సైకిల్ చేసి చూపించారో, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారో చూసామండి. ఏమి లేదు ఎక్కడా కూడా. ఇది వెలుగొండ ప్రాజెక్టుకి చంద్రబాబు గారు మీటింగ్ పెట్టి ఇంకా 3,000 కోట్లు అయితే వెలుగొండ ప్రాజెక్టు పూర్తయిపోయింది అని చెప్పి చెబితే, నా రాయలసీమలో పోయి నువ్వు నీటి ఇది చేసేది ఏంటని చెప్పి టాపిక్ డైవర్షన్ కోసం అప్పటికప్పుడు అల్లర్లు సృష్టించడానికి మీరు బయలుదేరి వచ్చిన తతంగమే ఇదండి. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మిగతా 2% ఉన్న రైతులు కూడా వాళ్ళు కూడా మేము రమ్మంటేనే వచ్చాడు అని చెప్పి మాట్లాడటం జరిగింది. ఇవాళ ఎటువంటి అధికారము లేదు, ఏమీ లేదు, కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేదు. ఆయన వచ్చి మీ దగ్గర చేయగలిగింది ఏం లేదు, మేము కోర్టుకి వెళ్తాం, కోర్టులోనే తేల్చుకుంటాం అని అన్నారు. మరి అదే పద్ధతిలో అదే పక్కలో కోర్టులో తెలుసుకుంటే ఇక్కడ మన రైతులకు మధ్యలో గొడవలు అనేవి వచ్చేవి కాదు.
అట్లా కాకుండా ఇవాళ వాళ్ళని పిలవటం, ఇక్కడ అల్లర్లు సృష్టించడం ఏంటంటే ఇక్కడ అమరావతి దినదినాభివృద్ధిగా ఏం జరుగుతుంది, ఎట జరుగుతుందని చెప్పి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంతకు ముందు మునిగిపోతుంది అంటే మునిగిపోతుందా లేకపోతే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయా ఏంటనేది ఒక రీల్స్ లాగా చూయించుంటే వాటిని తట్టుకోలేక ఇవాళ ఇక్కడ ఏదో అరాచకాలు జరుగుతున్నాయి, మరి ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది, రియల్ ఎస్టేట్ దందాలు జరిగినాయి అని చెప్పి ఈయన మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. గత 5 సంవత్సరాల్లో మీ చేతిలో ల్యాండ్ రికార్డ్స్ మొత్తం మీ చేతిలో ఉన్నాయి. ఆ రోజే మీరు గనక ఆ ల్యాండ్ రికార్డ్స్ కనుక తీసి మరి ఎక్కడ అరాచకాలు జరిగినాయి, ఏం జరిగినాయి ఏంటనేది చూసి మా ముందు పెడితే మేము కూడా నిజంగానే అమరావతిలో ఇంత దోపిడీ జరిగిందా, మనం చేసిన 75% భూమికి అన్యాయం జరిగిందని మేము కూడా మీ పాటే పాడేవాళ్ళం. అట్లా కాకుండా మమ్మల్ని అనగదొక్కే ధోరణి చేసేసి ఇవ్వాలంటే రైతులు అంటే నాకు ప్రేమ, వల్లమాలిన ప్రేమ అని చెప్పి మాట్లాడుతుంటే నాకైతే చాలా హాస్యాస్పదంగా ఉందండి. అందుకని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టే మావిగన్ ఎంతమందికి ఇష్టమైద్దో ఎంతమందికి వ్యతిరేకం అయిద్దో అది మేము చెప్పలేం. కానీ ఆంధ్రప్రదేశ్ మొత్తం ఏకైక రాజధాని అమరావతి అనంది. భారతదేశంలో 45 పార్టీల్లో 44 పార్టీలు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని చెప్పేసి ఏకైక ముద్ర వేసి గెజిట్ అనేది తీసుకొచ్చినాక ఇవాళ ఆయన రాజధానులు మార్చే పనిలోనే ఉండి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయాలని చూస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం ఇక ఏ పరిస్థితిలో ఉన్నారో అర్థం చేసుకోవడానికి ప్రజలే అర్థం చేసుకోవాలి. ఏంటంటే ఏమీ లేదు, ఎక్కడైనా సరే ఏదైనా చేయదలుచుకుంటే హాట్ టాపిక్ ఏంటంటే అమరావతి పదం ఎత్తుకోగానే రాష్ట్రం మొత్తం కూడా ఇటువైపు చూస్తున్నారు, నా కలి చూస్తున్నారు, నా పార్టీ మరుగున పడిపోతుంది. అప్పుడప్పుడు నేను ఇట్లాంటి చీప్ ట్రిక్స్ కనుక ప్లే చేయకపోతే గనక మరి ఎవరు నా పార్టీ ఒకటి ఉందని కూడా గుర్తుపెట్టుకోలేరేమోనని ఇట్లాంటి వ్యాఖ్యలు చేయటం అయితే మాత్రం చాలా ఖండిస్తున్నామండి. ఇంకా కూడా మేము దయచేసి ఇంకా అమరావతి మీద మరకలు పుయ్యొద్దు అని చెప్పి ఆయన వేడుకోవటం కూడా జరుగుతుంది. అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి అభివృద్ధి శరవేగంగా పరుగులు పెడుతుంది. ఇప్పుడు జగన్ ఏమో మావిగన్కి స్టాండ్ తీసుకుంటున్నా అంటున్నారు. మరి రాబోయే ఎన్నికల్లో జగన్ ప్రభుత్వం గనక గెలిస్తే, జగన్ ప్రభుత్వం గనక వస్తే అమరావతి నిర్మాణాలు ఆపేస్తారనుకోవచ్చా? అమరావతి నిర్మాణాలు ఆపడం అనేది జరగదులేండి. ఎందుకంటే గెజిట్ వచ్చేసింది. అమరావతి నిర్మాణాలు ఆ టయానికే పూర్తి చేసి ఎప్పుడైతే గత 5 సంవత్సరాలు మేమేమి నష్టపోయామో మేము చూసాము. అదే విధంగా ఈ కూటమి ప్రభుత్వాన్ని కూడా ఎప్పటికప్పుడు అప్డేటెడ్ గా మేము వెళ్ళి ఏం జరుగుతుందా, వర్క్ ఎట్లా ఏముందా అని చెప్పి రైతులు కూడా నిన్నగా మన ఎలగపూడిలో కొంతమంది రైతులు మరి R9 జోన్ లో వర్క్ జరగట్లేదని చెప్పేసి మరి వాళ్ళు అడగటం చేయటం చేస్తున్నాం. మేము కూడా మాకు కూడా కొంత జగన్మోహన్ రెడ్డి గారు అవేర్నెస్ కల్పించాడండి. ఎందుకంటే మరి ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధానులు మారతాయా అని ఇంతకు ముందు మేము చేసిన ఇది ఇవాళ మేము వాళ్ళని ఎట్లా ఎదుర్కోవాలా, లేకపోతే ఆయన వచ్చినప్పుడు మారుస్తాడు అనేది కాదండి. ఈ పాటికే ఆ పాటికే పూర్తి చేస్తాడు. ఆయన రావటం అనేది కల్లో మాటలేండి. అది కూడా మేము ఎంత కృషి చెయ్యాలో 2024లో ఏ రకంగా అయితే అమరావతి రైతులు ఏ రకంగా అయితే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ఏం చేశారో అదే పక్కీలో ఈ 2029లో కూడా ఆయన అనేది అధికారంలో ఆయన రాకుండా ఉండటానికి కంకణం కట్టుకునే ఉండామండి. అంత అసమర్థంగా అయితే ఏం లేదు. ఇవాళ మా జేఏసీ వాళ్ళు కొంతమంది నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. మరి ఏ రకంగా అయితే మేము ఇంకా వస్తాము, దానిలో పర్యటిస్తానని దేవినేని అవినాష్ గారు సవాళ్ళు వేస్తున్నాడు కదా. ఆయన పర్యటించినప్పుడు ఆయన పర్యటన ఏ విధంగా ప్రణాళిక అనేది రూపొందించుకోవడం జరిగింది. ఇవాళ మరి ఎట్లా తిప్పికొట్టాలో ఆయన రావటము రాకపోవటం అనేది కాదు. ఈ 2-3 సంవత్సరాల్లోనే అమరావతి పూర్తి చేసే బాధ్యత మాత్రం కూటమి ప్రభుత్వం మీద కూడా మేము ఒత్తిడి తీసుకురాదలుచుకున్నామండి. ఎందుకంటే మేము ముందు సఫర్ అయ్యేది మేము కాబట్టి మేము ఈ పనులు అనేది చేయదలుచుకునే ఉంటాము. జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు 3 రాజధానులు అంటే ఏ రకమైన తీర్పు ఇచ్చారో మావిగన్న అన్నా కూడా అంతకన్నా సింగిల్ డిజిట్కే పరిమితం చేస్తారు. కానీ దయచేసి కల్లో కూడా మేము ఊహించిన పదం ఏంటంటే ఆయన ముఖ్యమంత్రి ఇక్కడ అవుతాడు ఆంధ్రప్రదేశ్కి అనేది మాత్రం మేము ఊహించిన పదం అండి. అది జరగనియ్యం కూడా. అమరావతిలో అవినీతి జరుగుతుందంటూ జగన్ ప్రచారం చేస్తున్నారు. మరి మా కోటేసే వాళ్ళు మాకేస్తారంటూ కూడా చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు వైఎస్ జగన్. మరి ఈ తరుణంలో ప్రజల మద్దతు ఎవరికుంది? కూటమి ప్రభుత్వానికా లేకపోతే మావిగన్ అంటున్న మాజీ సీఎం వైఎస్ జగన్ కా? అలాగే అమరావతి రైతుల మద్దతు ఎటువైపు ఉంది? రైతుల మద్దతు అమరావతిని అభివృద్ధి చేసే నాయకులకు మాత్రమే ఉంటదండి. పార్టీలకు అతీతంగా జరిగిన ఉద్యమం అది అదే పక్కీలో ఈసారి కూడా ఉంటది. మా మద్దతు అయితే కూటమి ప్రభుత్వానికే ఉందని మేము ఇవాళ గంటాపదంగా చెప్పదలుచుకున్నాము.
ఇవాళ అభివృద్ధి పదంలో అమరావతి నడుస్తుంది. మరి ఎక్కడెక్కడ ఏషియన్ బ్యాంక్, వరల్డ్ బ్యాంకు నిధులు కూడా తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు అని అంటే ఇవాళ దినదినాభివృద్ధిగా వర్కులు జరుగుతున్నాయి. ఈ వర్కులను ఆటంకపరిచే విధంగా 2% ఇవ్వని రైతులను కూడా వీటికి ఆటంకపరచడానికి వాళ్ళు ఒక ఆయుధంగా వాడుకుంటున్నారు. ముందుగా బలయ్యేది కూడా వాళ్లేనండి. వీళ్ళు ఎవరు కూడా ఏం ఆలకిస్తారు. ఇవాళ మీరు కోర్టుకి వెళ్ళామన్నారు, ఆ కోర్టులో తెలుసుకోండి. లేదు మరి సిఆర్డిఏ కమిషనర్ గాని మరి చంద్రబాబు గారి దగ్గర కన్నా పోయి మాది ఇదండి అని చెబితే ఈ ప్రభుత్వం సానుకూలంగా అర్థం చేసుకుంటది. గత ప్రభుత్వంలో మేము ఎన్నిసార్లు జగన్మోహన్ రెడ్డి గారిని కలుసుకుని మా బాధలు విన్నవించుకుంటా ఉంటే మాకు అపాయింట్మెంట్లు ఇన్ని రోజులు ఎన్నో ఉన్నాయి. మా ముందుగా వెళ్తా కూడా నెట్ ప్లస్ కేటగిరీ తోటి మా ముందుగా వెళ్ళాడు. అట్లాంటి మేము ముందు ఇక్కడ వస్తాడు అనేది, ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి అవుతాడు అనేది కల్లో మాట అండి. దానికోసం మేము చేయాల్సిన జాగ్రత్తలన్నీ చేస్తానే ఉండాము. దయచేసి మీరు కూడా ఆ మాట అనొద్దని మేము వేడుకుంటున్నాం. రైట్, ధన్యవాదాలు శ్రీదేవి గారు.